హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా కుక్కర్లో బచ్చలి కూరతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ముందుగా 2 కట్టల బచ్చలి కూరను తీసుకొని దానిని ఇలా ఆకులను సపరేట్గా చేసుకొని పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఈ సైజులో బచ్చలి కూరను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బచ్చలి కూర మనకు అన్ని మార్కెట్స్లో దొరికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ని కానీ కుక్కర్ని కానీ పెట్టేసుకొని దాంట్లో 1 గ్లాస్ పొట్టుతో ఉన్న పెసరపప్పును వేసుకుంటున్నాను. మీరు పొట్టు లేకుండా ఉండే పెసరపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పెసరపప్పు ప్లేస్లో మనం కందిపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ పెసరపప్పును వేయించుకోవడం వల్ల ఈ పెసరపప్పు వండుకున్న తర్వాత జిగురుగా ఉండకుండా బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పును స్టవ్ ఆఫ్ చేసుకొని కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న పప్పులోని మనం 4 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బచ్చలి కూరని దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. దీంతో పాటుగా 1.5 టీ స్పూన్ కారంని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని 2-3 పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని కలుపుకోవాలి. నచ్చితే ఇదే స్టేజ్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని ఉడికించుకోవాలి. నా కుక్కర్లో 4 విజిల్స్కి ఈ పప్పు చాలా బాగా ఉడికిపోతుంది. మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాసేపు వదిలేస్తే విజిల్ అంతా పోతుంది. ఇప్పుడు మరొకసారి విజిల్ పోయిందా లేదా చెక్ చేసుకొని ఈ కుక్కర్ మూతని ఓపెన్ చేస్తే పప్పు ఇంత పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటే పప్పు థిక్గా బాగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ సరిపోదు అనుకుంటే ఇదే స్టేజ్లో 1/2 గ్లాస్ గోరువెచ్చని నీటిని పోసుకోవచ్చు. పప్పుని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గుప్పడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి పప్పుని బాగా కలుపుకోవాలి. అంతే, ఈ పప్పు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పప్పుని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చేసిన ఈ బచ్చలి కూర పప్పు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో తాలింపు పెట్టుకుంటే ఈ పప్పు రెడీ అయిపోయినట్టే. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నేను నువ్వుల నూనెను యూస్ చేస్తున్నాను కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే నల్లగొట్టి పెట్టుకున్న 4-5 వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. అలాగే ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువను వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసుకుంటే బచ్చలి కూర పప్పు రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చితే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.